హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమే. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగిపోయిందా? సడన్గా ఆ యుద్ధం అయితే ఆగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది కూడా 10 నెలల చిన్నారి యుద్ధాన్ని ఆపాడట. సో ఏంటి దీని సంగతి అనేది చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం చాలా కాలంగా 11 నెలలుగా జరుగుతూనే ఉంది. ఇక ఒక నెల ఆగితే 12 నెలలు, సంవత్సరం పూర్తయిపోతుంది. ఇంత కాలంగా జరుగుతూ ఉన్నా సరే అదొక కొలిక్కి రాలేదు. పైగా ఒక తీవ్రవాద సంస్థగా పేరుపడ్డ సంస్థతో ఇన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతూ ఉందంటే ఈ యుద్ధం వెనక ఎలాంటి శక్తులు ఉన్నాయి ఏంటి అనేది గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నది. అయితే ఇందులో రెండు దేశాల వైపు నుంచి కూడా తప్పుందనుకోండి. సో ఇజ్రాయిల్ ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఇష్టానుసారం పిల్లలని చూడకుండా, సామాన్యులని చూడకుండా గాజాలో మిసైల్స్ వేయడం కావచ్చు, బాంబులు వేయడం కావచ్చు, సో పాలస్తీనా ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తూ అక్కడ అనేక మంది ఉసురు పోసుకున్న సంఘటనలు చూసాం. అదేవిధంగా హమాస్ కూడా రాజకీయంగా ఒకవైపు చర్చలు జరుపుతామంటూనే మరోవైపు ఇటువంటి దాడులకు తెగబడుతూ రావడం, ఇజ్రాయెల్ పౌరుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని నానా విధాలుగా హింసించడం, సో ఈ విధంగా చేస్తూ వచ్చారనమాట. అంటే యుద్ధాన్ని యుద్ధ నీతితో కాకుండా వేరే పద్ధతిలో చేయడంతో ఇక్కడ సమస్యలు అయితే ఏర్పడ్డాయి. సో చాలా కాలంగా జరిగాయి. పాలస్తీనా పౌరులు దాదాపు 40,000 మంది దాకా చనిపోయారు. ఇక గాజా అయితే పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ సిచ్యుయేషన్లో ఇప్పుడు ఈ యుద్ధం ఆగిపోయిందనమాట. ఎలా ఆగింది ఏంటి అనేది గమనించి చూస్తే 10 నెలల చిన్నారి అబ్దుల్ రహమాన్ అనే ఒక చిన్నారి యుద్ధాన్ని ఆపగలిగాడు. ఏ విధంగా అంటే ఆగస్టు 23వ తారీఖున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. అంటే ఒక విషయాన్ని గుర్తించిందనమాట. ఏంటంటే దాదాపు 25 సంవత్సరాల తరువాత ఇజ్రాయెల్లో పోలియో అనే డిసీజ్ని కనిపెట్టారు. పోలియో అనేది మనందరికీ తెలిసిందే కదా. మన దేశంలో గత 10-15 ఏళ్ల క్రితం చాలా విపరీతంగా ఉండేది. అనేక మంది పిల్లలు చిన్న వయసులోనే పోలియో చిన్న వయసులోనే ఎక్కువ వస్తుంటుంది. సో వాళ్ళకి సరైన టీకాలు ఇవన్నీ లేకపోవడం వల్ల, అలాగే పౌష్టికాహార లోపాలు, ఇక రకరకాల కారణాలు. సో అయితే మన ఇండియా దాన్ని సీరియస్గా తీసుకొని ఆ వ్యాక్సినేషన్ అనేది జాతీయ స్థాయిలో విపరీతంగా చేయడంతో, ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ పోలియో మీద పోరాడడంతో ఒక 10-15 ఏళ్ల పాటు దాన్ని మన దేశంలోంచి పూర్తి స్థాయిలో తీసేయగలిగాం. అయితే ఆరోగ్య సంస్థ, మన దేశ ఆరోగ్య సంస్థ అయితే మన దేశం నుంచి పోలియోని తరిమి కొట్టేశాము అని చెప్పేసి గతంలోనే ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ల క్రితమే ప్రకటించేసింది. సో అది అయితే అక్కడక్కడ ఒకటి అరా అయితే కనిపిస్తున్నాయి. బట్ మేజర్గా చూసుకుంటే దాదాపు పోలియో అనేది మన దేశం నుంచి పోయినట్టే. అయితే కొన్ని దేశాల్లో, అంటే చాలా దేశాల్లో అది ఎప్పుడూ అంతరించిపోయింది. కానీ ఇప్పుడు సడన్గా ఇక్కడ కూడా దాదాపు 25 ఏళ్ల తరువాత ఇప్పుడు చూశారు మళ్ళీ పోలియోని. అంటే 25 ఏళ్ల క్రితం ఉండేది, ఈ 25 ఏళ్లలో కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ అబ్దుల్ రహమాన్ అనే ఒక చిన్నపిల్లాడికి, అదేవిధంగా కొంతమందికి ఈ పోలియో ఉండటం గుర్తించారు. సో మొదటగా ఈ పిల్లాడికి గుర్తించిన తర్వాత ఇక దీనికి వ్యాక్సినేషన్ అనేది అవసరం కదా. అది కూడా టైప్ 2 పోలియో వచ్చింది తనకి. వ్యాక్సినేషన్ విపరీతంగా చేస్తే తప్ప అక్కడ కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే పిల్లలకు, అంటే ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఏ ఏజ్ గ్రూప్లో ఇవ్వాలో ఆ ఏజ్ గ్రూప్లో దాన్ని డోసుల ప్రకారం ఇస్తూ వెళ్ళాలి. దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఉండదు. పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్ చిన్న వయసులోనే అందుకే ఇస్తారు. సో ఆ విధంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. కానీ ఈ యుద్ధం వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఇక్కడ ఈ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఈ గాజా ప్రాంతము, ఈ చుట్టుపక్కల పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సో దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. సో మాకు దాదాపు 6.5 లక్షల మందికి ఈ టీకాలు అయితే ఇవ్వాల్సి ఉంది. సో ఇంతమంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. యుద్ధాన్ని మీరు విరమిస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన ప్రతినిధి రిక్ పెప్పర్కార్న్ అనే వ్యక్తి తెలిపాడనమాట. సో ఆయన ఆ విధంగా రిక్వెస్ట్ చేయడంతో అలాగే ఇజ్రాయెల్ సేనలు, అదేవిధంగా హమాస్ కూడా ఇద్దరు కూడా స్పందించారు. ఇజ్రాయెల్ మేము యుద్ధాన్ని ఆపుతున్నామని చెప్పేసి అన్నారు. అది కూడా కొన్ని జోన్స్లో అనమాట. అంటే ఇజ్రాయెల్ గాజాలో అనేక ఏరియాలో జరుగుతూ ఉంది. సో ఈ ప్రాంతాల్లో, అంటే ఉత్తర గాజా, అలాగే కొన్ని దక్షిణ, ఇట్లా పశ్చిమ గాజా, ఈ ప్రాంతాల్లో జరుగుతుందన్నమాట. సో 3 జోన్లలో మేము యుద్ధాన్ని విరమిస్తాము అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ కూడా దానికి ఓకే చెప్పేసింది అనమాట. మేము కూడా యుద్ధాన్ని విరమిస్తున్నాము. ఈ 3 రోజుల పాటు, ఈ 3 జోన్లలో 3 రోజుల పాటు మేము యుద్ధాన్ని ఆపేస్తాము. సో మీరు టీకాలు వ్యాక్సినేషన్ అంతా చేయండి అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థకి హమాస్ నుంచి కూడా హమాస్ ప్రతినిధి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా హమాస్ అధికారి బన్సెమ్ నయీం వాళ్ళకి ప్రతిపాదన చేశాడు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రియాక్ట్ అయింది. సరే అని చెప్పేసి ఇప్పుడు అన్ని ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 3 రోజుల పాటు యుద్ధం మొత్తం స్తంభించిపోయి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యుద్ధం ప్రభావం కూడా చూసుకుంటే ఇప్పటిదాకా పాలస్తీనా వాళ్ళైతే దాదాపు 40,000 మంది చనిపోయి ఉన్నారు. పిల్లలైతే చాలామంది చనిపోయారు, వేల మంది చనిపోయి ఉన్నారు. గాజాలో అయితే దాదాపు 23 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఇంకా అనేక మంది చనిపోయారు కూడా.
సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఈ వ్యాక్సినేషన్ వల్ల జరిగిన మేలేంటయ్యా అంటే, కొద్దిగా వీళ్ళు ఆ సెన్సిబిలిటీస్ తోటి ఆలోచించడం బాగుంది. దీంట్లో ఇజ్రాయెల్ ఆర్మీ దళాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళతోటి సమన్వయం చేసుకొని ఈ వ్యాక్సినేషన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి కారన్ అంటున్నారు. అదేవిధంగా హమాస్ కూడా ఇక సైలెంట్గా అయితే ఉంటుంది. దీన్ని మరింత ప్రోగ్రామ్గా తీసుకొని ఇంకాస్త ప్రొలాంగ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ యుద్ధం వేడి చల్లారడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది ఒక చిన్న విరామం, కేవలం చిన్న విరామం మాత్రమే. దీన్ని ఇంకాస్త ఒక 10 రోజులకు 15 రోజులకు పెంచి ఆ తర్వాత ఈ చర్చలకు దారి తీసేలా ఏదైనా చర్యలు చేస్తే బాగుంటుంది. సో అటువంటి ప్రయత్నం ఇప్పుడు జరగాలి. ముఖ్యంగా దీనిలో సంధి కోసం ప్రయత్నిస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, యుద్ధం ఆల్రెడీ విరమణ జరిగింది కాబట్టి 3 రోజులు, ఇప్పుడు వీళ్ళు ఎంటర్ అయితే బాగుంటుంది. అమెరికా కావచ్చు, అదేవిధంగా కొన్ని దేశాలు, రష్యా కావచ్చు. సో ఇటువంటి దేశాలు అంటే వీళ్ళు వస్తే మళ్ళీ యుద్ధానికి ఆజ్యం పోసే టైపే అనుకోండి. కాకపోతే ఇక్కడ యుద్ధం ఆగడం చాలా ఇంపార్టెంట్. సో అటువంటి ప్రయత్నం ఈ దేశాలు స్టెప్ తీసుకొని వస్తే బాగుంటుంది. అప్పుడు ఈ యుద్ధం కూడా ఆగుతుంది. సో ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఈ గ్యాప్ కూడా మరింత గర్జించడానికేమో అనే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇలాంటి గ్యాప్ వచ్చినప్పుడు అప్పటిదాకా చేసిన ఎర్రర్స్ అన్నింటిని కూడా మళ్ళీ ఒకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని, ఒకసారి రివైండ్ చేసుకొని, ఎక్కడెక్కడ తప్పులు చేశామో దానికి మళ్ళీ తిరిగి కౌంటర్ కోసం స్టార్ట్ చేస్తారు. అలాగే ఆయుధాలు సమకూర్చుకోవడానికి కూడా ఇలాంటి గ్యాప్ దొరుకుతుంది. నిజానికి బయట ప్రపంచ దేశాలు చేసే యుద్ధాల్లో కూడా, బార్డర్లో చేసే యుద్ధాల్లో కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. యుద్ధం కొన్ని రోజుల పాటు జరిగిన తర్వాత కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్లో తిరిగి మళ్ళీ పుంజుకొని మళ్ళీ ఏదో ఒక ఏరియాని ఎంచుకొని అక్కడ యుద్ధం మొదలెడతారు. సో అటువంటి పద్ధతితో చాలా కాలం పాటు యుద్ధం జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఈ గ్యాప్ని వాడుకొని ప్రపంచ శాంతి కోసం పనిచేయడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది. ఐక్యరాజ్య సమితి కూడా దీని విషయంలో మరిన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ వెళ్తే ఇది కాస్త చల్లబడే అవకాశం అయితే ఉంది. అయితే వీళ్ళు కూడా ఎవరైతే ఈ టీకాలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారో వీళ్ళు కూడా సొంత ఇళ్లలో ఏమీ లేరు. అనేక లక్షల మంది కూడా శిబిరాల్లో ఉన్నారు, శరణార్థి శిబిరాల్లో. సో అవి కూడా అంతంత మాత్రం పరిస్థితుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ శిబిరాల మీద దాడులు జరగకుండా ఉండటం కోసమే ఈ యుద్ధాన్ని ఆపడం జరిగింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అయితే శిబిరాల మీద కూడా దాడులు అయితే చేసింది ఇజ్రాయెల్. సో దానివల్ల కూడా అనేక మంది గాయాల పాలై కొంతమంది చనిపోయారు. సో ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటం కోసమే శిబిరాల మీద ఈ దాడులు వద్దు అని చెప్పేసి కొన్ని జోన్స్లో ఆపారు. అయితే ఈ 3 జోన్స్లో మాత్రమే ఆగింది. మిగతా జోన్స్లో మరి కంటిన్యూ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సో మరి ఆ ప్రాంతాల్లో ఉన్న శిబిరాల్లో మరి ఇలాంటి వాళ్ళు లేరా అంటే దానికి కూడా ఐక్యరాజ్య సమితి కొంత కార్యాచరణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎందుకంటే స్పీడ్గా వీళ్ళు చేస్తే మళ్ళీ కొంతమంది మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరినీ ఒక తాటి మీదకి తేవడానికి, అంటే ఒక చోటికి తేవడం కోసం ప్రయత్నం